శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యద్దివ్యామృతస్య క్రమయేష భవ్యః శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయం రంగరాజస్య భక్త సంజీవనౌషధం సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతరఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమశ్రీకృత ప్రణీతమణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యావ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషాంబరమయధాయ దందధానః ధింమామిత్యనుగజగర్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని చక్కగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి శోభారాణిని మనసారా అభినందిస్తున్నాను. బెంగుళూరు నివాసిని, ఇద్దరం ఒకే చోట ఉన్నాం, ఏకదేశ వాసం చేస్తూ ఉంటే ఈ బెంగళూరులో ఇతిరాజవల్లి గారికి కానీ శోభారాణి కానీ ఇలాంటి వాళ్ళు చెప్తూ ఉంటే ఎలా ఉంటుందంటే పక్కనే కూర్చొని చెప్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒకే ఊళ్ళో ఉన్నారు కాబట్టి నిజానికి పక్క కాదు, చాలా దూరమే, కానీ ఒక అలాంటి ఒక భావన ఏర్పడుతుంది. మొదటి నుంచి చక్కగా గోష్ఠిలో శ్రద్ధగా అన్వయిస్తూ పాఠ్యాంశాలని తెలుసుకుంటూ టాస్కుల్ని చేస్తూ తమకు ఉండేటటువంటి ఉత్సాహాన్ని కనపరుస్తున్నటువంటి శోభారాణి గారి ప్రయత్నం, ఈరోజు ప్రయత్నం అభినందనీయం. నిన్నటి పాఠ్యాంశం చాలా కష్టమైనదంటే చాలా వైవిధ్యంతో కూడుకుని ఉన్నటువంటి అంశాలు చాలా నిన్నను మనం ప్రస్తావన చేసుకున్నాం. అందులో ఒకటి చెప్పి ఒకటి వదలకుండా మొత్తం అంతా కూర్చుకొని చెప్పడం అనేది అభినందనీయం. ఎంతవరకు వీలైతే అంతవరకు దాన్ని గ్రాస్ప్ చేసుకుందాం, దాన్ని పట్టి ఉంచుకుందాం అనేటటువంటి ఒక నిజమైనటువంటి శ్రద్ధ ఈ మననంలో చాలా స్పష్టంగా కనపడింది. అంశాలను కూడా చాలా వీలైనంత వరకు చక్కగానే చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే అభేద శృతులు 3 రకాలుగా ఉంటాయి అని కాదు, అక్కడ దిద్దుకోవాల్సింది 2-3 చోట్ల చిన్న తేడాలు వచ్చాయి, అవి మాత్రమే చెప్తాను. మిగిలిన చెప్పలేదంటే అది పర్ఫెక్ట్ గా ఉందని అర్థం అనమాట. నిన్నటి విషయాలన్నీ అంత పర్ఫెక్ట్ గా కూర్చుకుని ఈ తక్కువ టైంలో చెప్పగలగడం అనేది సామాన్యమైన విషయం కాదు. మీ కష్టం మీకు తెలియకపోయినా మీ కష్టం నాకు తెలుస్తుంది ఈ మననం చేసినప్పుడు. అంచేత నిజంగా మనసారా అంటున్నటువంటి మాటలు, ముఖప్రీతి కోసం అంటున్న మాటలు కాదు. అయితే అభేద శృతులు 3 రకాలుగా ఉండవు. అభేద శృతులు అంటే అభేదాన్ని తెలిపేటటువంటి వేదవాక్యాలు అని అర్థం. భేదం 3 రకాలుగా ఉంటుంది. లోకంలో ఏ వస్తువుకైనా భేదం 3 రకాలుగా ఉంటుంది. తర్వాత మళ్ళీ దాన్ని కరెక్ట్ గా చెప్పారు. స్వగత, సజాతీయ, విజాతీయ, స్వగత, భేదం అన్న చోట కూడా అది. అలాగే తత్వమసి అనేటటువంటి వాక్యాన్ని సామానాధికరణ్యం అని చక్కగా పలికారు. ఎక్కడ అది ఏలోనే అది తప్పొచ్చింది, కానీ మీ నోటంటూ మాత్రం అది కరెక్ట్ గా వచ్చింది. తత్ త్వం అని 2 పదాలు, దాన్ని చెప్పే ప్రయత్నం చేయడం చాలా సంతోషం. అయితే తం అన్నారు, తం వేరు, త్వం వేరు. తం అంటే దానిని అని అర్థం, త్వం అంటే నువ్వు అని అర్థం అన్నమాట. ఇక్కడ తత్ త్వం అసి, అక్కడ పదం త్వం
అది యుష్మత్ శబ్దం ప్రథమ ఏకవచనం, నువ్వు అని అర్థం అన్నమాట. తత్ త్వం అసి అనేది అక్కడ ప్రయోగం. చాలా చక్కటి ప్రయత్నం చేస్తున్నారు తల్లి. చాలా అంటే మృదు మధురంగా శ్రద్ధగా విషయాన్ని వివరించినటువంటి మీకు హితోదకమైనటువంటి భగవద్ అనుగ్రహం, ఆచార్య అనుగ్రహం కలగాలి. ఇలాంటి కృషి నిరంతరాయంగా కొనసాగాలి అని పెరుమాళ్ళని, ఆచార్యులని ప్రార్థన చేస్తూ మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. నిన్నటి పాఠ్యాంశంలో ఉండే అంశాలకి ఆడియో చాలా బాగుంది. నేను ఇవాళ విన్నాను. మీకు చక్కగా ఆడియో అయితే ప్రశ్న సమాధానం కాస్త డిస్కషన్ టైప్లో వస్తుంది కాబట్టి మనకు అర్థం కాని విషయమైనా సరే అడిగి సమాధానం చెప్తూ ఉంటే ఆ విషయాన్ని మనం చక్కగా గ్రహించడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది. అందరూ కూడా ఆడియో 5 నిమిషాల నుంచి 10 నిమిషాల మధ్యలో ఉంటుంది. అది 10 నిమిషాలు దాటి ఏది ఉండటం లేదు. అందుకని సావకాశంగా చక్కగా ఒక్కసారి దాన్ని వినే ప్రయత్నం చేస్తే వినడమే కాబట్టి హాయిగా ఇంకా మిగిలిన నోట్స్లు అవన్నీ అంటే చూడాలి, చదవాలి. కానీ ఆడియో అయితే అలా ఆన్ చేసి వినడమే కాబట్టి తప్పకుండా వినండి. ఈ క్లిష్టమైనటువంటి విషయాల మీద ఒక క్లారిటీ వస్తుంది. ఆ ఏఐ చేసిన తప్పు శోభారాణి చేయకపోవడమే ఇవాళ అభినందనీయం. ఆ ఏఐలో ఆడియోలో సామానాధికరణం అన్నారు, కానీ సమానాధికరణం లేదా సామానాధికరణ్యం అని ఉంటాయి పదాలు. కానీ ఏ సామానాధికరణం అంది, మన శోభారాణి గారు సామానాధికరణ్యం అని అన్నారు. అంచేత ఏ కంటే కూడా మనకు వస్తే బాగుంది అని మనమే అభినందించుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. అర్థం తమస్సదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చ పలాస్సలభీ భవంతి. ఇవాళ 14 నుంచే చదివేసుకుందాం. 24 10 శ్లోకాలు కాబట్టి 10 మనం చదివే అలవాటు కాబట్టి రేపటి నుంచి కొంచెం తగ్గించుకుందాం. వేదే కర్త్రాద్యభావాద్ బలవతి నయైస్త్వన్ముఖే నీయమానే తన్మూలత్వేన మానం తదితరదఖిలం జాయతే రంగధామన్ తస్మాత్ సాంఖ్యం సయోగం స పశుపతిమతం కుత్రచిత్ పాంచరాత్రం సర్వత్రైవ ప్రమాణం తదిదమవగతం పంచమాదేవ వేదాత్ సంచష్టేనేశ్వరం త్వం పురుష పరిషదిన్యస్య యద్వాన్యపర్యాత్ సాంఖ్యో యోగీ చ కాక్వా ప్రతిఫలనమివ ఈశ్వర్యమూచే కయాచిత్ భిక్షోసైవ సురాజంభవమభిమనుతే రంగరాజాతిరాగాత్ త్వాం త్వామేవాభ్యథాస్త్వన్నను పరవిభవ వ్యూహనాట్యం భవిష్ణు ఇతి మోహనవర్ష్మణా త్వయాపి కథితం బాహ్యమతంతృణాయ మన్యే అథ వైదిక వర్మితానాం వనితాహే కుదృశాంకిమీశవర్త్మ సంస్కారం ప్రతి సంచరేష నిదతత్సర్గేషు తత్స్మారితం రూపన్నామ చ తత్తదర్హ నివహే వ్యాకృత్య రంగాస్పద సుప్తోద్బుద్ధ విరించ పూర్వజనతామధ్యాప్య తత్తద్ధితం శాసన్న స్మృత కర్తృకాన్వహసి యద్వేదాః ప్రమాణం తతః శిక్షాయాం వర్ణశిక్షా పద సమధిగమో వ్యాక్రియా నిర్వచోభ్య ఛందశ్చందశ్చితో స్యాద్గమయతి సమయం జ్యోతిషం రంగనాథ కల్పేనుష్ఠానముక్తం హ్యుదితకమితయోర్న్యాయమీమాంసయో స్యాత్ అర్థవ్యక్తిః పురాణస్మృతిషు తదనుగా త్వాం విచిన్వంతి వేదాః ఆదౌ వేదాః ప్రమాణం స్మృతిరుపకురుతే సేతిహాసైః పురాణైః న్యాయైः సార్థం త్వదర్చా విధిముపరి పరీక్షీయతే పూర్వభాగः ఊర్ధ్వో భాగస్త్వదీహా గుణవిభవ పరిజ్ఞాపనైస్త్వత్పదాప్తో వేద్యో వేदैश्च సర్వైరహమితి భగవన్ స్వేన చ వ్యాచకర్థ క్రియా తత్శక్తిర్వా కిమపి తదపూర్వం పితృసురప్రసాదో వా కర్తుః ఫలదైతి రంగేశ కుదృశః త్వదర్చేష్టాపూర్తే ఫలమపి భవత్ప్రీతిజమితి త్రైవృద్ధాస్తత్తద్విధిరపి భవత్ప్రేరణమితి ఆజ్ఞాతే సనిమిత్త నిత్య విధయః స్వర్గాదికామ్యద్విధిః సోనుజ్ఞాసఠచిత్తశాస్త్రవసతోపాయో విచారశ్రుతిః సర్వీయస్య సమస్తశాసితురహో శ్రీరంగ సర్వస్వతే రక్షాకూత నివేదినీ శృతిరసో త్వన్నిత్యశాస్తిస్తతః అత్రాస్తే నిధిరితివత్ పుమర్థభూతే సిద్ధార్థ అపి గుణరూపవృత్తవాదాః రంగే సత్వై సకలాः సమన్వయంతే నౌపాసా ఫల విధిభిర్విశేషేషాం
దేహో దేహిని కారణే వికృతయోర్జాతిర్గుణః కర్మ చ ద్రవ్యే నిష్ఠితరూపబుద్ధివచనాస్తాస్త్యాత్ తథేదం జగత్ విశ్వం త్వయ్యభిమన్యసే జగదిశేతేన అద్వితీయస్థతః మాయోపాధి వికార సంకర కథాకానామరంగేశ్వర స్థిత్యుత్పత్తి ప్రవృత్తిగ్రసన నియమన వ్యాపనైరాత్మనస్తే శేషో అశేషః ప్రపంచో వపురితి భవతస్తస్య చాభేదవాదాః సర్వం ఖల్వైతదాత్మ్యం సకలమిదమహం తత్వమస్యేవ మాజ్యాః వ్యాఖ్యాత రంగధామ ప్రవణ విజయిభిః వైదికైః సార్వభౌమైః. ఇంతవరకు మనం అర్థాన్ని వివరించుకున్నాం. మనకటి 2 శ్లోకాలు కూడా ఎన్నో విశేషమైనటువంటి అంశాలని ప్రతిపాదన చేస్తున్నాయి కనుక సవివరంగా యథాశక్తిగా వాటిని మనం నిర్వహించుకున్నాం. ఇంచుమించుగా 26వ శ్లోకం వరకు కూడా కాస్త ఈ వేదాంత పరమైనటువంటి అంశాలు అధికంగా ఉంటాయి, తర్వాత నుంచి సులభంగానే ఉంటాయి అని మనం అనుకున్నాం. సామానాధికరణ్యంతో జగత్తుకి పరమాత్మకి శరీరి భావము చెప్పబడింది. దానివల్ల ఏకత్వము అభేదము ఏర్పడుతోంది అని నిన్న మనం చాలా వివరంగా చెప్పుకున్నాం. అభేద శృతులకి ఎలా సమన్వయం చేసి చెప్పారు అంటే ఆ అభేదం శరీరి భావము అనేంత వరకు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అద్వితీయ శృతులని ఎలా సమన్వయం చేయాలి, అభేద శృతులని ఎలా సమన్వయం చేయాలి అనేది మనకి వెనుకటి 2 శ్లోకాలలోనూ తెలియచేశారు. ఇప్పుడు ఈ తెలుసుకున్నటువంటి అంశాలను బట్టి అద్వితీయము బ్రహ్మ అంటే అటువంటి వస్తువు మరొకటి లేదు, అలాంటిది మరొకటి లేదు అని అర్థము అని అనుకున్నాం. చోళరాజు అద్వితీయుడు అనేటటువంటి ఒక వాక్యాన్ని ఉదాహరణగా ఇచ్చారు సంవిత్ సిద్ధిలో. అలాగే అభేద శృతులు అనేవి తత్వమసి అలాంటి శృతులన్నీ కూడా అభేదాన్ని చెప్తున్నా 3 తత్వాలు లేవు అని మాత్రము చెప్పటం లేదు, ఒకటే తత్వము కాకపోతే కలిసి ఉన్నటువంటి తత్వము అనే దాన్ని చెప్తున్నాయి అని అనుకున్నాం. మనకి తత్వ హిత పురుషార్థములు అని 3 చెప్పబడతాయి. తత్వము శ్రీమన్నారాయణుడే పరతత్వము, హితము అంటే ఉపాయం అన్నమాట, అది శ్రీమన్నారాయణుడే ఉపాయము. పురుషార్థము పొందవలసినది ఏది అంటే ప్రాప్యం, ఎవరు అంటే శ్రీమన్నారాయణుడే ప్రాప్యము. తత్వము ఆయనే, పురుషార్థము ఆయనే, హితము ఆయనే అని మన పెద్దలు శ్రీమన్నారాయణ తత్వాన్ని తెలియచేస్తారు. అలాంటి శ్రీమన్నారాయణుడే పరదైవము పరతత్వము అనే విషయాన్ని ఈ శ్లోకంలో తర్వాతి శ్లోకంలో కూడా చెప్పబోతున్నారన్నమాట. అంటే ఇప్పుడు జగత్తు పరమాత్మ వీటికి ఉండేటటువంటి సంబంధం ఇవి తెలుసుకున్నాం. జగత్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జగత్ అంటే కేవలం అజడమైనటువంటి ఈ ప్రపంచము కాదు, చిదచిదాత్మకమైనటువంటి ప్రపంచము అని, చిత్తు అచిత్తు కలిసినటువంటి ఈ సృష్టిలో కనిపిస్తూ ఉండేటటువంటి ఈ ప్రపంచము అని గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు వాటికి రెండిటికి సంబంధం అయితే మనకి తెలిసింది, అది దాని ఆత్మగా పరమాత్మ వాటిలో వ్యాపించి ఉంటాడు అన్నంత వరకు తెలుసుకున్నాం. ఇక్కడ సందేహం కలిగితే ఏమిటది అంటే ఈ జగత్తునంతటిని నియమిస్తున్నటువంటి వాడు ఎవరు, ఈ జగత్తుకంతటికి ఈశ్వరుడు ఎవరు అనేటటువంటి ఒక సందేహం కాదు, రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు. ఇప్పుడు దీన్ని ఇలా పలకాలి, దీన్ని ఇలా పలకాలి అని చెప్తున్నాను నేను. ఎందుకంటే భేదాలు 3 కాదు, భేదాలు 3, అభేద శృతులు 3 రకాలు కాదు. సవరణ ఉందా లేదా? ఇప్పుడు శోభారాణి గారు చెప్పింది నేను చెప్పింది ఎందుకని అంటే శోభారాణి గారు చెప్పిన దాంట్లో చిన్న పొరపాటు ఉంది, ఆ పొరపాటుని ఇలా మనం సరిచేసుకోవాలి అని చెప్పుకుంటున్నాం. శోభారాణి గారు అలా చెప్పడానికి కారణం ఏమిటి అంటే సరి అయినటువంటి అవగాహన లేకపోవడం వలన. అంటే ఇది ఆవిడికి లేదని కాస్తమంటే మామూలుగా అసలు కారణం ఏదైనా ఒక విషయాన్ని మనం ఇంకొక రకంగా చెప్తున్నాము అంటే దానికి కారణం ఏమవుతుంది, అవగాహన లోపం అవుతుంది, అంతే తప్ప అక్కడ ఉండేటటువంటి విషయంలో ఉండే తేడా మాత్రం కాదు. అలాగే శృతి వాక్యాలకి మనం అర్థం చెప్పేటప్పుడు
శృతిని సరిగ్గా అర్థం చేసుకుంటే చెప్పగలుగుతాం. ఇప్పుడు ఏఐఏ పొరపాటు చేసింది అని అన్నామా, సమానాధికరణం అని అంది, అది ఏ పొరపాటు అన్నాం కదా. అలాగా ఆ పొరపాటు అనేది అవగాహన రాహిత్యం వల్ల కలుగుతాయి. అంతే తప్ప అక్కడ ఉండేటటువంటి విషయం అలా తేడాగా ఉంది అని మాత్రము అనుకోకండి. అలాగే శృతి వాక్యాలకి సరి అయినటువంటి అర్థం తెలుసుకోలేకపోతే రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తారు. అర్థం తెలుసుకుంటే మాత్రం అసలైనటువంటి తత్వం తెలుస్తుంది అని చెప్పడమే పరమార్థం అన్నమాట. అందుకే అద్వితీయ శృతి సరిగ్గానే చెప్తోంది, నీకు సరిగ్గా అవగాహన రావటం లేదు. ఇదిగో పెద్దలు ఇలా అవగాహనతో సమన్వయం చేస్తారు. అభేద శృతి చెప్పినటువంటి అర్థం ఇది అని స్పష్టం చేస్తున్నారు. అలాగే జగత్తుకి నియామకమైనటువంటి తత్వము, పరతత్వము శ్రీమన్నారాయణుడే అనే దాన్ని శృతి చెప్తోంది. ఒకసారి కాదు, 10 సార్లు, 100 సార్లు, 1000 సార్లు, శృతి శతములు ఉన్నాయి. అంటే అనేకములైనటువంటి శృతి వాక్యముల చేత జగత్ నియమనకుడు ఈశ్వరుడు, చిదచిత్తులని నియమిస్తున్నవాడు పరమాత్మ ఈశ్వరుడు, ఆయన శ్రీమన్నారాయణుడు అని చెప్తూ ఉంటే కూడా కొంతమంది వాళ్ళకి బుద్ధి లేదండి, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదండి, అదే తప్పు చేస్తూ ఉంటారండి. ఆ జడత్వంతో, ఆ మందబుద్ధితోటి రకరకాలుగా వీళ్ళు కారణాలని చెప్తున్నారు. కాదు, పరతత్వము చిదచిదీశ్వరుడు అంటే నియామకుడు. నిన్న శరీరం గురించి మనం చెప్పుకున్నాం కదా, శరీరాన్ని నియమించేవాడు. అలాగే స్థితి, ఉత్పత్తి, గ్రసన, నియమన, వ్యాపనై, ఆ చిదచిత్తులనికి నియామకుడు ఎవరవుతున్నాడు అంటే శ్రీమన్నారాయణుడే అని అనేకములైనటువంటి శృతి వాక్యములు చెప్తున్నా. ఇదిగో ఈ పిచ్చివాళ్ళు, ఈ జడులు, ఈ అజ్ఞులు, ఈ మూర్ఖులు ఇలా చెప్తున్నారు అంటూ మనకి ఆ ఈశ్వరుడు శ్రీమన్నారాయణుడు అనే శృతి చెప్తోంది అనే విషయాన్ని ఈ శ్లోకంలోనూ తర్వాతి శ్లోకంలోనూ చెప్తారు. ముందుగా శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. ఇంచుమించుగా కష్టం దాటుతున్నాం అనమాట. అంటే ఎలాంటిది అంటే, ఏ పెద్ద కొండో తిరుమల కొండే నడిచొద్దామని మొక్కుకున్నాం అనుకోండి, కష్టపడి వెళ్ళాం. అలా ఎక్కినప్పుడున్న ఉత్సాహం, ప్రారంభించినప్పుడున్న ఉత్సాహం లాంటిది మధ్యలోకి వచ్చేసరికి పూర్తిగా ఊపిరందక కలిగేటటువంటి ఉక్కిరి బిక్కిరి, ఆ మధ్యలో వచ్చినటువంటి కష్టం. ఆ తర్వాత కొంచెం ఆ కష్టానికి అలవాటు పడి అలా ఎత్తైనటువంటి మెట్లన్నీ ఎక్కిన తర్వాత మామూలు ఫ్లాట్ గా ఉండేటటువంటి రూట్ వస్తుంది. ఎంతకీ తరగదు. అలా నడుస్తూ ఉండడమే. ఒక్కొక్క మెట్టు ఎంతెంత పెద్దది ఉంటుందో మనకి తెలిసినది. అప్పుడు శ్రమగానే ఉంటుంది, కానీ వెళ్ళాలి కదా అంటూ వెళుతూ ఉంటాం అనమాట. ఇక చివరికి ఇంచుమించుగా ఒక 100 మెట్లు మాత్రమే ఉన్నాయి. వచ్చేసాం అని అక్కడందరూ కర్పూరాలు వెలిగించి కొబ్బరికాయలు కొడుతూ ఉండేటటువంటి సన్నివేశం కొంచెం దూరం నుంచి కనిపిస్తూ ఉంటుంది అనుకోండి, అలసట ఉన్నా వచ్చేసాం అని అనిపిస్తుంది. అలాంటి స్థితిలో ఉన్నాం అన్నమాట మనం. అంటే కొండ ఎక్కేస్తున్నాం. ఏది వేదాంత విషయాలని ప్రతిపాదన చేసిన భాగాన్ని ఎంతవరకు సాధించుకుంటూ మెల్లిగా కాళ్ళు ఈడ్చుకుంటూ పైకి మనం వెళ్ళిపోతున్నాం అనమాట. కాకపోతే ఇంకా ఉన్నాయి, 100 మెట్లు ఉన్నట్టుగా ఇంకా 2-3 అంశాలు ఉన్నాయి. తర్వాత కూడా చాలా సులభంగా అయిపోతుంది అనుకోకండి. తర్వాత కూడా ఎలా ఉంటుందంటే విషయం స్పష్టంగానే ఉంటుంది. కాకపోతే నడిచి ఎక్కాం కదండి, మన కాళ్ళు చేతులు పీకుతూ ఉంటాయి, మన ఒళ్ళు మన స్వాధీనంలో ఉండదు. అలాంటప్పుడు సరే ఇప్పుడే ఈ ఊపులోనే వెళ్ళి దేవుణ్ణి కూడా దర్శనం చేసుకుని వచ్చేస్తే అప్పుడు రూమ్కి వెళ్ళి పడుకోవచ్చు అని అనుకుని అదే కష్టాన్ని భరిస్తూ దేవ దర్శనం కోసం లైన్లో నిలబెడితే ఎలా ఉంటుందో తర్వాతి శ్లోకాలు కూడా మనకి అలాగే ఉంటాయి. అయినా దైవ దర్శనం అయితే అంతకంటే కావాల్సిందే ఉంది. ఉత్తర శతకం మేము హాయిగా చదువుకున్నాం అనేటటువంటి ఆనందం కలిగితే అంతకంటే తృప్తి మరొకటి ఉండదు. కాబట్టి హాయిగా అలాంటి ఒక ప్రయత్నం చేద్దాం. బస్సులో వెళ్ళో కారులో వెళ్ళో దైవ దర్శనం చేసుకోవడం పూర్వ శతకం అయితే, నడిచి కొండ ఎక్కి దైవ దర్శనం చేసుకోవడం లాంటిది ఉత్తర శతకం అర్థానుసంధానం అని ఒక నిర్వచనం, ఒక ఉదాహరణను చెప్పుకుంటూ ఈనాటి శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. రోజు అంత కష్టం ఉండదు, చాలా సుఖంగానే సాగిపోతుంది. 25వ శ్లోకం చూడండి.
సరాజకమరాజకం పునరనేకరాజం తథా యథాభిమతరాజకం జగదిదం జజల్పుః జడాః జగావవస చిత్రత తరతమత్వతర్కాంగికా శృతిశ్చిదచితి త్వయా వరద నిత్యరాజన్వతి. మరొకసారి. సరాజకమరాజకం పునరనేకరాజం తథా యథాభిమతరాజకం జగదిదం జజల్పుః జడాః జగావవశ చిత్రత తరతమత్వతర్కాంగికా శృతిశ్చిదచితి త్వయా వరద నిత్య రాజన్వతి. ఇది శ్లోకం. చిదచిత్తులను నియమించేటటువంటి వాడు ఈశ్వరుడు, ఆయన శ్రీమన్నారాయణుడు అని ప్రతిపాదింపబడేటటువంటి ఆ తత్వం ఇది, అర్థం, విషయం ఇది. ఇందులో వరద అనేది మనకి స్పష్టంగానే తెలుస్తోంది, సంబోధనార్థకమైనటువంటి పదం. ఇది వరకు 2 శ్లోకాలలో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వరద అనే పదం వస్తోంది. దాన్ని మనం వివరించుకోక్కర్లేదు. ఇందులో క్రియాపదాలు 2 ఉన్నాయి. ఒకటి 2వ పాదంలో ఉంది, ఒకటి 3వ పాదంలో ఉంది. 2వ పాదంలో జజల్పుహు అని ఒక పదం ఉంది. 3వ పాదంలో జగా అని దీర్ఘాంతంగా ఉంది, కానీ దాన్ని విడదీసుకుంటే జగౌ అని అవుతుంది. క్రియాపదం అక్కడ జగా అనేది క్రియాపదం కాదు, కిందని ప్రతిపదార్థంలో స్పష్టంగానే ఉంటుంది. చూడండి, చివరిలో జగౌ అని ఉంటుంది. జగౌ అనేది ఒక క్రియాపదం, జజల్పుహు అనేది మరొక క్రియాపదం. ఇందులో ఇక్కడ జగౌ అనే దానికి కర్త ఒకటి, జజల్పుహు అనే దానికి కర్త ఒకటి. ఈ జగౌ జజల్పుహు అనేటటువంటి 2 క్రియాపదాలలో ఒక క్రియాపదం మనం ఇంతకు ముందు బాగా విన్నట్టుగా అనిపించేటట్టు చేసేసుకోవాలి మనం అందరం కూడా. ఎక్కడ విన్నామండి, ఎక్కడ విన్నాము అని అంటే, జగౌ అనేటటువంటి ప్రయోగం కలిగినది సుందరకాండలో ఒక చోట వస్తుంది. అలా కాకుండా శ్రీగుణరత్న కోశంలో 2 సార్లు జగౌ అనేటటువంటి ఈ క్రియాపద ప్రయోగం ఉంటుంది. ఇప్పుడు మీరు తీసుకోవాల్సిందే ఎక్కడ అంటే, ప్రణి జగౌ అని ఒక శ్లోకంలో వస్తుంది, అధి జగౌ అని ఒక శ్లోకంలో వస్తుంది. ఆ అధి జగా ఉత్తరశ్చానువాకః అన్నప్పుడు ఇలాగే జగా అని దీర్ఘాంతంగా ఉన్నట్టు ఉంటుంది. సంధిలో అక్కడ ఆ దీర్ఘం, ఆ ప్రయోగం వస్తుందన్నమాట. సంధి విడదీస్తే జగౌ అనేటటువంటి ప్రయోగమే వస్తుంది. నేను అధిజగా ఉత్తరశ్చానువాకః ప్రణి జగౌ అనేవి కూడా 2 శ్లోకాలు మీరు తప్పకుండా పెడతారు. అలాగే రాజన్వతి, మీరందరూ మరి పుస్తకాలు చూడకుండా ఇంకా స్పీడ్ అయిపోవాలి. ఎలా స్పీడ్ అయిపోతారు అని అంటే, త్వాం ప్రణిజగో 3వ వాక్యం దగ్గరకు వచ్చిందనమాట. అలా ఆ శ్రీగుండత్న కోసం మనకు వచ్చేసి అనుకుంటాం, చూడారా, వెంటనే గుర్తుకొస్తేనే నిజంగా మనకి వచ్చినట్టు అనమాట. ఇంకా మరొక పదం ఉంది, పెడతారులేండి, ఏం పర్వాలేదు, కంగారు పడకుండా చూసి పెట్టండి. అపాంగా భూయాంసో అనేటటువంటి ఒక శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరొక శ్లోకం ఉంది, అస్యేసానా జగత అనేటటువంటి శ్లోకం. 30వ శ్లోకం కరెక్టే. 30వ శ్లోకం అపాంగా భూయాంసోహో అస్యేసానా జగత ఇతితే అనేటటువంటి శ్లోకంలో అధిజగా ఉత్తరశ్చానువాకః. వెరీ గుడ్. 13వ శ్లోకము 30వ శ్లోకంలో ఈ జగౌ అనేటటువంటి క్రియాపదం మనకక్కడ ప్రయోగింపబడింది అనేది స్పష్టంగా తెలుస్తుందా. ఇంకొక పదం ఉంది, రాజన్వతి అనేటటువంటి పదం ఒకటి ఉంది చూడండి శ్లోకంలోనే. రాజన్వత్ అని ఒక పదప్రయోగం మనకి ఇంతకు ముందు శ్రీగుణరత్న కోశంలోనే ఒక శ్లోకంలో వచ్చింది. ఆ శ్లోకము ఈ శ్లోకము ఇంచుమించుగా సమానమైనదే. ఆ శ్లోకాన్ని మనం వెరీ గుడ్, ఆహుర్వేదానమానం అనేటటువంటి శ్లోకంలో రాజన్వత్ కేచిదీశం అనేటటువంటి ప్రయోగం అక్కడ 11వ శ్లోకంలో రాజన్వత్, 13వ శ్లోకంలో అధిజగౌ, 30వ శ్లోకంలో ప్రణిజగౌ అనేటటువంటి క్రియాపదాలు వచ్చాయి.
మరి సుందరకాండ అనుకున్నాం, బాబాయ్ ఇప్పుడు సుందరకాండ తెచ్చుకోవాలా, శ్రీగుణరత్న కోశంలోనే ఉండిపోయి ఉంటే మీరు తెచ్చుకోకండి, నేనే చెప్పేస్తాను. సర్గ కూడా నేను చెప్తాను. ఆ సర్గలో ఉండేటటువంటి చివరి శ్లోకం అని కూడా చెప్తాను. నేను చెప్పక్కర్లేదు, మీకే తెలుస్తుంది. ఆస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామా. ఇది మనకి ఏ సర్గం మీకు నేను వేరే చెప్పక్కర్లేదు. హనుమంతుడికి కలిగిన వికారాలు ఇవన్నీ కూడా మండోదరిని చూసి సీతాదేవి అనుకొని చేసినటువంటి చేష్టలు, కోతి చేష్టలు అని అనుకోవచ్చు. అందులో జగౌ అనేటటువంటి క్రియాపదం ఉంటుంది. ఇంతకీ జగౌ అంటే అర్థం ఏమిటి అంటే మంచిగా చెప్పాడు అని అర్థం అనమాట. అంటే మధురంగా వినసొంపుగా ఉండడం అన్నమాట. ఇప్పుడు ఏమిటలా వదరుబోతు అని ఒక ప్రయోగం ఉంటుంది మనకి. ఆ వదరుబోతు ఏంటి, వదురుతున్నావు ఏంటి, నోటికి వచ్చినట్టల్లా పేలుతున్నావు అని అంటారు కదా. ఏమిటా పేలుడు అంట. పేలుడు అంటే టపాకాయలు పేలడం కాదు, నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అది వినడానికి. టపాకాయలు పేలుతుంటే చెవులు ఎలా మూసుకుంటామో ఆ శబ్దం వినలేక, వాళ్ళు మాట్లాడుతూ ఉండేటటువంటి మాటలు మనకి వినడానికి ఇంపుగా లేకపోతే, వినడానికి అసఖ్యంగా ఉంటే అది జల్పం అంటారు దాన్ని. ఆ జల్పం అంటే వాగుడు అని అర్థం అనమాట. అర్థం పర్థం లేకుండా వినడానికి ఈ భరించడానికి వీలు లేకుండా ఉండేటటువంటి మాటల్ని జల్పము అంటారు అని అనుకోవచ్చు. అలా కాకుండా వినసొంపుగా ఉందండి, వినసొంపుగా ఉంది. వినసొంపు ఏమిటి అంటే ఎంత బాగుందో, వినడానికి ఎంత ఇంపుగా ఉందో, ఎంత సొంపుగా ఉందో అంటాను చూసారా, అలా చెప్పేది జగౌ అనేటటువంటి మాట అన్నమాట. జగౌ అనే క్రియాపదం అందాన్ని, మాధుర్యాన్ని తెలియచేస్తుంది. జజల్పుహు అనేటటువంటి పదం కాఠిన్యాన్ని తెలియచేస్తుంది, క్రమం లేకుండా ఉండేటటువంటి అంశాన్ని తెలియచేస్తుంది అన్నమాట. వెరీ గుడ్. ఇప్పుడు ఈ రెండు క్రియలు ఒకరికి అన్వయం చెయ్యకూడదు. దీనికి కర్తృపదం వేరుగా ఉంది, దానికి కర్తృపదం వేరుగా అవుతుంది. జగవు అనేటటువంటి క్రియాపదం శృతి అనేటటువంటి పదానికి అన్వయిస్తుంది. శృతి జగౌ, వేదము చక్కగా చెప్పింది, అందంగా చెప్పింది, మధురంగా వివరించింది అనేటటువంటి అర్థంలో జగౌ అనే క్రియాపదానికి శృతి అనేది కర్తృపదంగా చేర్చుకోవాలి. జజల్పుహు అన్న, ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారండి వాళ్ళందరూ అని అన్నట్లుగా జజల్పుహు ఎవరు, జడాహ. జజల్పుహు జడులు అనేటటువంటి ఒక పదం ఉంది చూడండి. జడులు అంటే బుద్ధి సూక్ష్మత లేనివారు. జడాహ జజల్పుహు శృతి జగౌ అని మనం రెండిటికి రెండు క్రియాపదాలని తెచ్చుకోవాలన్నమాట. ఇక్కడ ఒక అందమైనటువంటి సమన్వయం చేస్తారు. ముందు ప్రతిపదార్థం చెప్పేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఏం నిర్ణయం చేస్తోంది, ఈ చిత్తచిత్తులకి నియామకుడు ఎవరు అనే విషయాన్ని గురించి. జడులు ఏం చెప్తున్నారు, శృతి ఏం చెప్తోంది. జడులు చెప్పేది శృతి వాక్యాలను పట్టుకునే చెప్తున్నారు. అది శృతి చెప్తున్నది, అందులో అర్థం, అసలైనటువంటి అర్థం ఇంత స్పష్టంగా చెప్తున్నా సరే వాళ్ళు ఆ శృతి వాక్యాలను సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇదిగో ఇలా వాగుతున్నారు అంటున్నారు. ఎలా వాగుతున్నారట, ఆ జడులు చెప్తూ ఉండేటటువంటి మాటలు ఏవి అంటే సరాజకం అంటున్నారు కొంతమంది. అంటే ఈ చిదచిత్తులకి రాజు ఉన్నాడు, నియామకుడు ఉన్నాడు అంటున్నారు కొంతమంది. అరాజకం, దీనికి అసలు నియామకుడే లేడు, పుణ్యపాప రూపమైనటువంటి కర్మల వల్లే ఇది నడుస్తోంది అంటున్నారు కొంతమంది. ఇవన్నీ మనకు పాఠం అయిపోయింది. ఎవరు సరాజకం అంటున్నారు, ఎవరు అరాజకం అంటున్నారు, ఇవన్నీ మనం వ్యాఖ్యానంలో వివరించుకుంటాం. ఇక పునః అనేక రాజం, ఈ చిదచిత్తులకి, ఈ జగత్తుకి ఒక రాజు కాడండి, చాలా మంది రాజులు ఉన్నారు, చాలా మంది నియామకులు ఉన్నారు అంటున్నారు. తథా అలాగే, యథాభిమత రాజకం, ఇంకా వాళ్ళకి ఎవరిష్టమైతే వాళ్లే దీనికి రాజు అంటున్నారు. ఎలక్షన్స్ కానకముందు ప్రతి అభ్యర్థి ఆ గెలుపుని పొందగలిగేవాడే. ఎవరికి ఏ అభ్యర్థి అంటే ఇష్టమైతే వాడేనండి రాబోయేటటువంటి మంత్రి, కాబోయేటటువంటి మంత్రి అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకుంటారు. ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళే, ఆ పార్టీ కార్యకర్తలే మా అభ్యర్థి అంటే మా అభ్యర్థి అని అనుకున్నట్లుగా ఈ జగత్తుకి యథాభిమత రాజకం
వాళ్ళకి ఇష్టం వచ్చిన వాడే దీనికి నియామకుడు అని అంటున్నారు. జగత్ ఇదం ఇదం జగత్, ఈ జగత్తు, ఈ చిదచితీస్మాత్మకమైనటువంటి ఈ ప్రపంచమంతా సరాజకం, రాజు కలిగినది, అరాజకం, రాజు లేనిది. అనేక రాజం, ఒకరు కాదండి, ఇద్దరు ముగ్గురు దీన్ని నియమనం చేస్తున్నారు. కాదు, ఆ ముగ్గురే కాదు, యథాభిమత రాజకం, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఎవరిదో పేరు చెప్పి వాళ్లే దీనికి నియామకులు అని జడాహ జజల్పు, జడులైనటువంటి వారు చెప్తున్నారు. శృతి వాక్యాలకి సరిగ్గా సమన్వయం తెలియని వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారు. కానీ ఆలోచిస్తే మేం కూడా సరిగ్గా చెప్తున్నామని ఎందుకంటున్నామంటే, మేం చెప్తున్నది హేతుబద్ధంగా ఉంది. శృతి హేతుబద్ధంగా చెప్తోంది అనమాట. శృతి అనే పదం ఇప్పుడు మూడో పాదం దగ్గరికి తెచ్చుకొని జగౌ అనేది క్రియాపదం చివరికి పెట్టుకుంటే తర్వాత పదం చూడండి, అది కొంచెం క్లిష్టమైనది. అవస, చిత్రత, తరతమత్వ, తర్కాంగికా శృతి, తర్కాంగికా శృతి, తర్కముతో, తర్క సహాయముతో శృతి, తర్కము సహాయముగా కలిగినటువంటి శృతి. శృతి కూడా సరి అయినటువంటి తర్కంతో చెప్తోంది. అవసులు అంటే తమ వశంలో తాము లేనివారు అని అర్థం, అంటే పరతంత్రులు. ఇప్పుడు సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి పాఠం వింటున్నటువంటి వారందరూ కూడా అవసులే, నిద్రకి వశులైపోయారు, స్వాతంత్ర్యం పోయింది, అవశత వచ్చేస్తుంది, టైం అలాంటిది. మరి అంచేత అవసత్వం అంటే కావాలని కాదు, అదలా మనని ఆవహించేసింది అనమాట. ఆవహించేసిన తర్వాత కళ్ళు మూత పడకుండా ఎలా ఉంటాయండి, కొంచెం పక్కకి అటు ఇటు ఇలా ఒరగకుండా ఎలా ఉంటామండి. మేము వీడియో ఆన్ చేసుకునేసరికల్లా మీరు కనిపెట్టేస్తే మేమేం చెయ్యగలమండి. మేము కావాలని నిద్రపోవడం లేదండి, మా వశంలో మేము లేవండి, అవశులం అయిపోయి ఉంటున్నాము. ఓకే, ఒప్పుకుంటాం. అంటే ఎప్పుడైతే మనం అస్వతంత్రులమైనామో, స్వాతంత్ర్యం మనకి లేదో, అప్పుడు మనం ఏ ప్రభావం వల్ల మనం అలా పరతంత్రులమైపోయామో అది ఎలా చేస్తే మనం అలా అయిపోతూనే ఉంటాం. ఈ నిద్ర ఆవలింతని తెప్పించిందనుకోండి, ఆవలిస్తాం. కళ్ళు మూసుకునేటట్లుగా చేసిందనుకోండి, కళ్ళు మూసుకుంటాం. కాస్త పక్కకి ఇలా తూలిపోయేటట్లుగా చేసిందనుకోండి, తూలిపోతాం. ఇప్పుడు కొంతమంది ఇలా తూలుతూ ఉంటారు, కొంతమంది ఇలా కళ్ళు మూసుకుంటూ ఉంటారు, కొంతమంది హాయిగా ఆవలిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమైంది, ఇందులోనే చిత్రత వచ్చిందా లేదా, వైచిత్రి వచ్చిందా లేదా. ఒకదానికి లొంగి ఉన్నవాడు ఒకే రకంగా ఉండడం అనేది సాధ్యం కాదు. అస్వతంత్రుడైనటువంటి వాడికి వైచిత్రి తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు జగత్తులో వైచిత్రి ఉంది. మీరు కాచమండి, సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి అంటే జగత్తు అనడానికే చెప్తున్నాను, మిమ్మల్ని నేను అంటున్నానని అనుకోకండి. ఈ జగత్తులో చిత్రత్వం ఉంది కానీ ఏకత్వం ఉందా చెప్పండి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా, మనుషులని, దేవతలని, స్థావరములని, తిరియక్కులని, ఈ రకమైనటువంటి వైచిత్రి ఉంది. దానితో పాటుగా తరతమత్వం కూడా ఉంది. ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ, ఉత్కర్ష, అపకర్ష, జ్ఞానంలోనూ శక్తిలోనూ. అందరికీ ఒకేలాంటి జ్ఞానం లేదు, అందరికీ ఒకేలాంటి శక్తి లేదు. జగత్తులో ఈ తారతమత్వము చూస్తున్నాము, వైచిత్రి మనం చూస్తున్నాం. దీనికి కారణం ఏమై ఉంటుంది అంటే, స్వతంత్రమైనటువంటిది జగత్తు అయితే దానికి నియామకుడు అక్కర్లేకపోతే అప్పుడు ఈ జగత్తు తనకి ఎలా కావాలంటే అలాగే తనని తాను తయారు చేసుకుని ఉండేది. అలా కాకుండా చిత్రత కనిపిస్తోంది, తారతమ్యము కనిపిస్తోంది, కాబట్టి ఇది అస్వతంత్రము అని నిర్ణయం చేశారనమాట. ఓహో, వీళ్ళు ముందుకు తూలుతున్నారంటే వీళ్ళకి నిద్ర ఆవహించిందనమాట అని ఒక తర్కం ఎలాగైతే వస్తుందో, అలాగా ఆ తర్కాన్ని తీసుకుని శృతి, ఆ తర్క సహమైనటువంటి ఆ శృతి, చిదచితి, చిత్తు అచిత్తు కూడా నిత్య రాజన్వతి, త్వయా నీ చేత నిత్య రాజన్వతి, నువ్వు రాజుగా కలిగినది అయి ఉన్నది ఈ చిదచిదాత్మకమైనటువంటి ఈ ప్రపంచమంతా. ఈ చిదచిత్తులు నీ చేత నియమింపబడుతూ ఉన్నాయి అని
నిశ్చయం చేస్తోంది శృతి. ఆ శృతి అందంగా చెప్పింది, స్పష్టంగా చెప్పింది, మధురంగా చెప్పింది. అర్థం చేసుకోకుండా జడులు ఇష్టం వచ్చినట్లుగా దానికి సమన్వయాన్ని చేస్తున్నారు అంటున్నారు ఇందులో. అంటే శృతి వాక్యాలని బట్టి ఈ జగత్తుకి నియామకమైనటువంటి తత్వము ఈశ్వర తత్వము, శ్రీమన్నారాయణ తత్వము అని మనం ఇందు ద్వారా గ్రహించాలి అనేది ఈ శ్లోకానికి ఉండేటటువంటి తాత్పర్యం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి అంశాలు సరాజకం, అరాజకం, యథాభిమత రాజకం, అలాగే అనేక రాజం అని 4 రకాలైనటువంటి ప్రయోగాలు ఇందులో మనకి కనిపిస్తున్నాయి. మనం ఇంతకు ముందు ఇతర మతాలని గురించి తెలుసుకున్నప్పుడు అరాజకం అంటే ఈశ్వరుడే లేడు అనేటటువంటి వాదాలు చేసేటటువంటి మతాలు జైన, బౌద్ధ, చార్వాక మతాలు. వాళ్ళు ఈశ్వర సత్తని అంగీకరించేటటువంటి వారు కాదు. వారితో పాటుగా సాంఖ్యులలో యోగులు అని, వైశేషికులు, నైయాయికులు అని మనం 2 రకాలైనటువంటి వాటిని తెలుసుకున్నాం. పరమాణువులు ఈ జగత్తుకి కారణము అనేటటువంటి మతము ఒకటి ఉంది. మూల ప్రకృతి ఈ జగత్తుకి కారణము అని చెప్పేటటువంటి సిద్ధాంతము ఒకటి ఉంది. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఇందులో అవన్నిటినీ క్రోడీకరించి చెప్తున్నారనమాట. కొంతమంది సరాజకం, ఈ జగత్తుకి రాజు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ కోవలోకి మనం వస్తామా రామా? మనం కూడా ఈశ్వరుడి తత్వాన్ని ఒప్పుకుంటున్నాం కదా. అంటే ఈ జగత్తుని నియమించేటటువంటి ఈశ్వరుడు ఉన్నాడు అని ఒప్పుకుంటూ ఉంటే మనం మరి జడుల కోవలోకి వస్తామా, లేకపోతే మనం విజ్ఞుల కోవలోకి వస్తామా? సరాజకం జడాహ జజల్పుహు అంటున్నారు కదా. మరి అందులోకి మనం వెళ్ళిపోదామా? వద్దొద్దు, అది మన గురించి చెప్పినది కాదు. అంటే వైదిక సిద్ధాంతంలో జగత్తుకి ఈశ్వరుడు ఉన్నాడు అని అంగీకరించేటటువంటి వారిని గురించి అక్కడ చెప్పటం లేదు. తమ తమ యుక్తులని ప్రకటించి ఈ జగత్తుకి ఉపాదాన కారణము, మూల కారణము, నిమిత్త కారణము వీటినన్నింటినీ చెప్పినటువంటి సిద్ధాంతాల గురించే అక్కడ ప్రస్తావన చేయబడుతుంది. ఈ సరాజకము, అరాజకము, ఈ సరాజకం అనేది నైయాయికుల యొక్క సిద్ధాంతం. అరాజకం అంటే వాళ్ళు ఒప్పుకోరు. చార్వాకాదులు దీనికి రాజే లేడు. అదే మీమాంసకులు, పూర్వ మీమాంసలో మూల ప్రకృతి కారణం, ఫలాన్ని ఇచ్చేది కూడా అపూర్వం అనేది ఒకటి పుడుతుంది. క్రియా తత్శక్తిర్వా ఇలాంటప్పుడు మన పుణ్యపాప కర్మలో మనం చేసిన క్రియలే మనకి కర్మని ఫలితాన్ని ఇస్తాయి. మధ్యలో ఈశ్వరుడు ఎందుకు అంటారు? అరాజకం అంటారు. అనేక రాజం ఒకరు కాదండి, బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు ముగ్గురు 3 పనులు చేస్తున్నారండి. ముగ్గురు 3 పనులు చేస్తున్నారు కాబట్టి ముగ్గురికి సమానమైనటువంటి ప్రాధాన్యమే అంటారు కొంతమంది. మరికొంతమంది ఏమిటంటారు? యథాభిమత రాజకం కాదండి, ఇంద్రుడే సర్వేశ్వరుడు, అగ్నే సర్వేశ్వరుడు, స్కంధుడే సర్వేశ్వరుడు. ఇలాగా వారికి ఏ దైవం అయితే ఆ దైవాన్ని, పాశుపతం మనం అనుకున్నామే, శైవాగమము, శాక్తేయులు, శైవులు వీళ్ళందరూ ఉన్నారు చూసారా. ఇలాంటి వాళ్ళందరూ వారి వారికి ఇష్టమైనటువంటి ఆ మూర్తిని ఈ జగత్తుకి నియామకుడుగా చెప్తూ ఉంటారు. ఇది ఎలా ఉంటుందో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఈ సరాజకం, అరాజకం ఇవన్నీ వాళ్ళు కూడా ఏదో ఒక హేతువుతోటే చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు సృష్టి, స్థితి, ప్రళయము. నిద్రలేవండి ఒక్కసారి, జాగ్రత్తగా వినండి. ఈ సృష్టి, స్థితి, ప్రళయము అనంటే సద్గ్రంథాధ్యయన సంగోష్ఠినే తీసుకుందాం కదా. దీనికి సృష్టికర్త అంటే ఇవాల్టి క్లాసుకి సృష్టికర్త ఎవరు అంటే రోజు యతిరాజ ప్రారంభం చేస్తోంది కాబట్టి సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని సృష్టికర్త ఎవరు అంటే యతిరాజ. ప్రళయకర్త ఎవరు? రోజు కన్క్లూజన్ వాక్యాలు చెప్తారు కాబట్టి వల్లభనేని పద్మజ గారు ప్రళయం చేస్తున్నారు అందామా. ఆవిడ పూర్తి చేస్తున్నారు నిజమే, ఈ అమ్మాయి ప్రారంభం చేస్తోంది నిజమే. మరి మధ్యలో ఉండి దీన్ని అంతటినీ నిలిపి ఉంటున్నది ఎవరు మీలా నిద్రపోకుండా అంటే అమ్మగారు. సో ఇప్పుడు బ్రహ్మ, విష్ణు, శివులు అంటే సృష్టి, స్థితి, సంహర్తలు ఎవరు అని అనుకుందాము అంటే ఇదిగో యతిరాజ, అమ్మగారు, అలాగే పద్మజ గారు అని అనుకుంటామా? ఆలోచించండి ఒక్కసారి.
కదా. లేదు, ముగ్గురు మూడు పనులు విడివిడిగా చేస్తున్నారు కాబట్టి ముగ్గురికి సమప్రాధాన్యమే, వీళ్ళు ముగ్గురు లేకపోతే ఇది లేదు అని అనుకుంటామా? లేదా అనే యథాభిమత రాజకం అని అనుకున్నాం అనుకోండి, మధ్య మధ్యలో పద్మజ గారు చెప్తూ ఉంటారు, మధ్య మధ్యలో స్వాతి ఉంటూ ఉంటుంది, మధ్య మధ్యలో మరొకరు శ్రీనివాసరావు గారు మరొకరు వస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా దీనికి కారణము, వీళ్ళ వల్లే ఇది నడుస్తోంది, వీళ్ళే దీన్ని నడిపిస్తున్నారు అని అనుకునేటటువంటి అవకాశం ఉందా? కాదని ఎలా అంటామండి? వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ప్రారంభిస్తేనే కదా అది ప్రారంభం అవుతోంది. వాళ్ళ కన్క్లూజన్ చెప్తే కానీ అమ్మగారు అసలు కంప్లీట్ అయిందని అనరండి. అంటే అవును, రీజన్ గా కనిపిస్తున్నారు, కానీ నాకు వీళ్ళు ఇష్టం కనుక వీళ్ళ వల్లే ఇది నడుస్తుంది అని అంటే ఎలా ఉంటుంది? అదంతా కాకుండా అసలు ఈ డొమైన్ ని క్రియేట్ చేసినటువంటి నాగేంద్ర లేకపోతే, జ్యుతి లేకపోతే అసలు ఈ సద్గ్రంథాధ్యయన సంగోష్ఠే లేదు అని ఇంకొంచెం లోపల కారణానికి వెళ్ళి అది కారణం అని అనుకుంటామా? లేక అసలు అమ్మగారు చెప్తానని అంగీకరించకపోతే అసలు మనకి గ్రంథాలు చదువుకునేటటువంటి అవకాశమే ఉండేది కాదండి అని అనుకుంటామా? ఇలా ఆలోచిస్తూ వెళితే బయటికి మనకి కనిపించేటటువంటి కారణాలు కొన్నిగా కనిపిస్తున్నట్లుగానే సృష్టి స్థితి సంహారాదులకి కారణకులుగా కొంతమంది కనిపిస్తున్నారు. కానీ వారిని నియమనం చేసినది కూడా ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఈ పని చెయ్యండి అని ఒక నియామకమైనటువంటి తత్వం ఉంది కదా. అంచేత ఇప్పుడు అమ్మగారు ప్రారంభించలేదు, అమ్మగారు పూర్తి చేయలేదు, అమ్మగారు కేవలం పాఠం చెప్తున్నారు మాత్రమే, అంతకుమించి అమ్మగారికి ఇందులో ఏ రకమైనటువంటి కంట్రిబ్యూషన్ లేదు, నియామకత్వం లేదు అని అన్నాం అనుకోండి. అప్పుడు బ్రహ్మ విష్ణు శివాత్మకంగా ఉండేటటువంటి విష్ణు స్వరూపంగా ఉండేటటువంటి ఆ తత్వాన్ని, నారాయణ తత్వాన్ని కేవలం మనం స్థితికర్తగా మాత్రమే గుర్తించటం అవుతుందన్నమాట. వీటినన్నింటినీ అంటే ఒక పక్ష స్థితికర్తగా ఉంటూనే ఆయన మొత్తం జగత్తుకి నియామకుడుగా ఉంటున్నాడా లేదా అనేదాన్ని మనం వేరే చెప్పవలసినటువంటి అవసరం లేదు. నిజానికి ఇదంతా భగవత్ సంకల్పం లేకపోతే జరిగేది కాదు అనేటటువంటి నిర్ణయానికి మనం ఎలా వస్తామో, ఇప్పుడు పద్మజ గారు మీ వల్లేనండి ఇది పూర్తయింది అని అంటే భలేవారండి, నేనేం చేశాను అని అంటారా? అవును, నా వల్లే అని అంటారా? లేక మొత్తం గోష్ఠిలో వాళ్ళందరూ పద్మజ గారే దీన్ని పూర్తి చేస్తున్నారు అంటారా? అనరు కదా. అలాంటివే ఈ త్రిమూర్తి సామ్యవాదము అంటే అలాంటిదే. బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు ముగ్గురు ఈ సృష్టి స్థితి లయాలని చేస్తున్నారు కాబట్టి ముగ్గురికి సమప్రాధాన్యం ఉంది అంటే ఇది మనం పూర్వ శతకంలో అనుసంధానం చేసుకున్నాం. నాకు బాగా గుర్తు, మన విష్ణుప్రియ చెప్పింది ఇది. మనకి స్వామివారు అడిగినప్పుడు ఎప్పుడో చాలా అందంగా ఈ శ్లోక మనకి పరీక్ష సమయంలోనే అనుకుంటున్నాను, మనకి ఒక శ్లోకం ఉంటుంది, అది స్వామి యొక్క నాభి పద్మాన్ని గురించి వర్ణన చేసేటటువంటి శ్లోకాల క్రమంలో ఉంటుంది. త్రయో దేవాః తుల్యాః త్రితయమిదమద్వైతమధికం త్రికాదస్మాత్ అంటే వెరీ గుడ్. 116వ శ్లోకం. అందులో ఇంకిన్ని రకాలైనటువంటి కంగాళీ మాటలు అవసరం లేదు. నాభి పద్మమే మనకి ప్రత్యక్ష ప్రమాణము, మధ్యస్థము, ఏ పక్షపాతము లేకుండా నిర్ణయం చేస్తోంది. ఏమని నిర్ణయం చేస్తోంది అంటే అవిధీశాధీసుడు ఈయనే సకల జగత్తుకి నియామకుడు అని చెప్తోంది. చెయ్యి చెప్పేస్తోంది, కిరీటాన్ని స్పృశించి చెప్తోంది, ప్రమాణం చేసి చెప్పినట్లుగా. ప్రత్యక్ష ప్రమాణం కంటే ఇంకేం కావాలండి అంటూ అక్కడ మనం చాలా వివరంగా తెలుసుకున్నాం. అలాగే మూల ప్రకృతి కారణము అనేటటువంటి వారు ఈశ్వరుడు కేవలం నిమిత్త మాత్రుడు అని చెప్తారు. అలా కాకుండా పరమాణువులు కారణము, చేతనుని సన్నిధి మాత్రమే ఉంటుంది అని చెప్పేటటువంటి వారు కొంతమంది ఉంటారు, నిమిత్త కారణంగా అంగీకరిస్తారు. మరికొంతమంది త్రిమూర్తి సామ్యవాదం అంటారు. ఆ శ్లోకానికి అంటే త్రయోదేవాః తుల్యాః అనేటటువంటి శ్లోకానికి కూడా ఒక ప్రమాణం ఉంది. ఆళ్వార్ల ఒక పాసురాన్ని బట్టి ఈ శ్లోకాన్ని రాసేరు అని కూడా అక్కడ మనం అనుసంధానం చేసుకున్నాం. మీరు ఒకసారి రిఫర్ చేసుకోండి, విష్ణుప్రియ రిఫర్ చేసి రేపు చెప్పినా పర్వాలేదు. పెరియ తిరువందాదిలో ఉండేటటువంటి ఒక పాసురం, అందులో 3 వాదాలు అన్నమాట. అవి అంటే ముగ్గురు సమానమే అని చెప్పేది
కాదు కాదు, ముగ్గురి కంటే వేరైనటువంటి తత్వం ఒకటి ఉంది అని చెప్పేది. ముగ్గురిలా కనిపిస్తున్నారు కానండి, ముగ్గురు ఒకటే అని చెప్పేటటువంటి వాదం ఒకటి ఉంది. అది త్రిమూర్తి సామ్యవాదం అంటారు, త్రిమూర్తి ఐక్యవాదం అంటారు, త్రిమూర్తి ఉత్తీర్ణవాదం అని కూడా అంటారనమాట. మూడు రకాలు. అంటే ముగ్గురు సమానము అని, అంటే ముగ్గురు శాసకులే అవుతున్నారు. అలా కాకుండా ముగ్గురులా కనిపించేది ఒకటే తత్వం అనేది వీరికంటే వేరైనటువంటి పరతత్వం ఒకటి ఉంది అంటారు. ఉత్తీర్ణవాదం అంటారు దాన్ని. త్రిమూర్తి ఐక్యం అంటే ఈ ముగ్గురు ఒక్కటే, ఒక దీంట్లోంచే ఈ అంశాలు వచ్చాయి అని చెప్పేటటువంటి వాదాలు, రకరకాల వాదాలు ఉంటాయి. అలాగే ఇంద్రుడు అని చెప్తారు, జగన్నియామకుడు. అందుకనే శృతి వాక్యాలను పట్టుకునే ఇంద్రుడు అంటే నిన్న సామానాధికరణ్యాన్ని బట్టి ఆ ఇంద్ర శబ్దం ఇంద్రునికి అంతర్యామి అయినటువంటి పరమాత్మ దాకా వెళుతుంది అనేది లేక ఇంద్రుడు అంటాడు. స్కందుడు అంటారు, స్కందుడు కూడా జగన్నియామకుడు అని. సర్వేశ్వరుడు ఈశ్వరత్వం స్కందునికి అంటే సుబ్రహ్మణ్య స్వామికి కూడా చెప్పేటటువంటి కొన్ని వాదాలు ఉన్నాయన్నమాట. ఆ పర్వత ప్రాంతాలలో కుమారస్వామి దానికి ఈశ్వరుడు అని, దానికి నియామకుడు అని చెప్పేటటువంటి మాటలు ఉంటాయి. కానీ అది కూడా మన సిద్ధాంతంలో దాన్ని అంగీకరించారు. యథాభిమత రాజకం అనడం ఇలాంటిది. వారికి నచ్చినటువంటి దేవత రాజుగా కలిగినది ఈ చిత్తు అని చెప్పేటటువంటి మాటలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా అది జడాహ, శృతి వాక్యాలకి సరిగ్గా అవగాహన లేక చెప్పేటటువంటి మాటలు ఇవన్నీ కూడా. అవి సరి అయినటువంటి తర్కముతో కూడినటువంటి మాటలు కాదు అనే దాన్ని స్పష్టం చేస్తున్నారు. అందుకే వాళ్ళని జడాహ అని చాలా తక్కువగా దాన్ని మనం పట్టించుకోవలసినటువంటి విషయం కాదు అన్నట్లుగా వాళ్ళని చెప్తున్నారు. మరి శృతి ఏం చెప్తోంది అంటే, ఒకసారి చెప్పిందా చాలా రకాలైనటువంటి వాక్యాలని మనకి ఇందులో తర్వాత ఇచ్చారు. వాటిని మనం అనుసంధానం చేసుకుందాం. ఇది ఏం చెప్తోంది అంటే, జగత్తులో రకరకాలైనటువంటి వైచిత్రి ఉంది, రకరకాలైనటువంటి ఎక్కువ తక్కువలు ఉన్నాయి. ఒకవేళ భగవంతుడు అక్కర లేకుండా ఈ సృష్టి తానే స్వతంత్రంగా ఏర్పడి ఉంటే తాను ఒకే రూపంలో కావలసిన రీతిలో అయి ఉండేది. అలా కాకుండా కర్మవశం చేత ఒక భగవంతుడు దీన్ని సృష్టిస్తున్నాడు అంటే కర్మానుగుణంగా సృష్టించటం వల్ల ఇంత వైచిత్రి కనిపిస్తోంది, ఇంత భేదము కనిపిస్తోంది, తారతమ్యము కనిపిస్తోంది. కాబట్టి దీనికి తప్పకుండా ఒక రాజు ఉన్నాడు. ఆయన ఎవరు అంటే, ఏకోహవై నారాయణ ఆసీత్ న బ్రహ్మ నేశానః అనేటటువంటి కారణవాక్యాలని మనం తెలుసుకోవాలి. సదేవ సౌమ్య ఆత్మావా ఇదమగ్ర ఆసీత్, బ్రహ్మావా ఇదమగ్ర ఆసీత్ అనేటటువంటి శృతివాక్యాలకన్నింటికీ మూల కారణమైనది ఏది అంటే గతి సామ్యవాదం అని చెప్పుకున్నట్లుగా ఏకోహవై నారాయణ ఆసీత్ అనేటటువంటి వాక్యం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను, మనకది పూర్వశతకం వ్యాఖ్యానంలో ఉంటుంది. కిరీటాన్ని ధరించి ఉన్నాడు అంటే కిరీటం శ్రీరంగేందో అనేటటువంటి శ్లోకం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనకి బాగా తెలిసిన మీ అందరికీ వెంటనే మీరు ఆన్సర్ తడుముకోకుండా చెప్పేటటువంటి ఆన్సర్ కలిగినటువంటి ఒక క్వశ్చన్ అడుగుతాను. త్రిపులార్ అంటే త్రిపులార్, ఆర్ఆర్ఆర్. ఆర్ఆర్ఆర్ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఒక ఆర్ అంటే ఎవరు, ఒక ఆర్ అంటే ఎవరు, ఒక ఆర్ అంటే ఎవరు అని తడుముకోకుండా చెప్పేయగలిగినంత సామర్థ్యం ఉంది మనకి ఆర్ఆర్ఆర్ అనేటటువంటి లేదా త్రిపులార్ అనేటటువంటి ప్రయోగం ఉంటే. అలాగే ఇప్పుడు మనం ట్రిపుల్ ఏ అనేది తీసుకుందాం. 3 ఆ అనేటటువంటి అక్షరాలను తీసుకుంటే ఈ ట్రిపుల్ ఏ దేనికి వాచకం అవుతుంది అంటే మనకి ప్రమాణము ఋషి వాక్కులు ప్రమాణము. అది ఆర్ష వాంగ్మయం అనుకుందాం, ఒక ఆ. ఇంకొకటి ఆళ్వార్ల యొక్క వాక్కులు ప్రమాణము అనుకుంటే అది మరొక ఆ. ఇక ఆ ఆళ్వార్ల యొక్క అభిమతాన్ని అనుసరించి చెప్పినటువంటి సిద్ధాంతీకరించినటువంటి మహానుభావులే ఆచార్యులు కనుక అదొక ఆ. ఇప్పుడు ట్రిపుల్ లాగా ట్రిపుల్ ఏ అని మనం పెట్టుకుందాం. ఈ ట్రిపుల్ ఏ అంటే ఏమొస్తుంది? ఆర్షము
ఆళ్వార్లు, ఆచార్యులు అని మనం చెప్పుకోవాలి. ఆర్షవాంగ్మయంలో ఏం చెప్పబడింది అంటే బ్రహ్మ రుద్రులకి కూడా కారణము పరమాత్మ అనే చెప్పబడింది. కేశవ శబ్దానికి నిర్వచనం చెప్పేటప్పుడు తయితి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినాం ఆవాం తవాంగే సంభూతో తస్మాత్ కేశవ నామవాన్. అని నా పేరు, బ్రహ్మ పేరు, ఈశుడిని నేను అందరికీ, మేమిద్దరం నీలోంచి పుట్టేము అని ఒక విష్ణు పురాణ వాక్యాన్ని అక్కడ చెప్తారు. అది ఆర్ష మనకి ప్రమాణం. అంటే బ్రహ్మరుద్రాదుల సృష్టికి కూడా కారణమైనటువంటి తత్వము అదే పరతత్వము, అదే నియామకము అని ఆర్షవాంగ్మయం చెప్తోంది, ఋషులు చెప్తున్నారు. ఇక ఆళ్వార్లు ఏం చెప్తున్నారు అంటే మనకి తిరువందాదులు 4 ఉన్నాయి. కానీ మనం మొన్న 3 మనం చెప్పుకున్నాం. ముగ్గురు ఆళ్వార్ల యొక్క తిరునక్షత్రాలు కనుక మరొక తిరువందాది ఉంది. దాన్ని నాన్ముఖం తిరువందాది అంటారు. ఎందుకు నాన్ముఖం తిరువందాది అని అంటారు అంటే నాన్ముఖనై నారాయణన్ పడైతాన్ అంటూ ప్రారంభం అవుతుంది కాబట్టి. అంచేత నారాయణుడి సృష్టి కోటిలోకి చెందినటువంటి వాడు నాన్ముఖుడు. ఆయన నుంచి వచ్చినదే మిగిలినటువంటి సృష్టి కాబట్టి వీళ్ళు కర్మ వసులై సృష్టింపబడిన వారు తప్ప కర్మకి లొంగకుండా స్వతంత్రంగా ఉండగలిగినటువంటి వారు కాదు కనుక వాళ్ళు నియామకులు కాదు. అందుకే అవశాహ, చిత్రత, పరతమత్వ, తర్క సహము అయి ఉంటుంది శృతి. కాబట్టి ఇక ఆచార్యులు చెప్పిన మాట ఏది అనంటే యామునాచార్యుల వారి యొక్క స్తోత్రరత్నంలో మనకి దీని గురించినటువంటి ఒక రిఫరెన్స్ దొరుకుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, వేదాపహార గురుపాతక దైత్య పీడాది ఆపద్విమోచన అనేటటువంటి శ్లోకం గుర్తు చేసుకోండి. వాళ్ళకి కష్టం వస్తేనే ఆయన కాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళు స్వతంత్రంగా దీనికి నియామకులు ఎలా అవుతారు? అలాగే కస్యోదరే హర విరించి ముఖ ప్రపంచ అనేటటువంటివి తీసుకుంటే ఆ ఆ అంటే ఆర్షవాంగ్మయము, ఆళ్వార్ల యొక్క ప్రబంధాలు, ఆచార్యుల యొక్క వివరణలు అన్నీ కూడా వారు ఈ జగత్తుకి కారణభూతులు కారు, వారు ఈ జగత్తుకి నియామకులు కారు అనే విషయాన్ని స్పష్టంగానే చెప్తోంది. ఎంచేత అంటే సృష్టిలో వైచిత్రి కనిపిస్తోంది. వీరెవరైనా అయితే ఈ వైచిత్రి ఉండదు. స్వతంత్రులు చేస్తే ఈ వైచిత్రి ఉండదు. మనకి స్వాతంత్ర్యం ఉంటే మనకి ఎలా కావాలంటే అలాగే ఉంటారు. కానీ ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇలాగే ఉండాలి అనేటటువంటి నియమనానికి కట్టుబడి ఉండేది కాదు. కట్టుబడుతోంది కాబట్టి ఈ అస్వతంత్రమైనటువంటి ఇది దీనికి కారణం కాదు. అంచేత మూల ప్రకృతి కారణం, పరమాణువులు కారణం అనేటటువంటి మాటలు కూడా ఖండించదగినవే. కనుక శృతి ఏం చెప్తోంది, నారాయణుడే దీనికి కారణభూతుడు అనే విషయాన్ని చాలా అందంగా వివరణ చేస్తోంది. చిదచితి నిత్య రాజన్వతి. ఎప్పుడైనా ఓ మంచి పరిపాలకుడు వచ్చినాడు అనుకోండి, అబ్బా ఇన్నాళ్ళకి ఈ పరిపాలకుని వల్ల దేశం సుభిక్షంగా ఉంది అని హాయిగా ఆనందంగా ఉంటారు. మనమే ఓట్లు వేస్తాం, మనమే గెలిపిస్తాం. గెలిచిన తర్వాత వాడు కళ్ళు తాగిన కోతిలాగా రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అగ్రదేశాలకు చెందినటువంటి నాయకులు చేస్తున్నటువంటి విచిత్రమైన ఫీట్లు చూస్తూ ఉంటే క్షణానికో నిర్ణయం, క్షణానికో స్టేట్మెంట్, క్షణానికోలా చేస్తుంటే ఆ దేశంలో వాళ్లే విసిగిపోతున్నారు. అందుకే ఆ దేశంలో వాళ్లే మాకు వీడు రాజు కాదు, వీడు రాజు కాదు, వీడు ఉండకూడదు, నేరకపోయి ఇలాంటి రాజు మాకు దొరికాడు అని అనిపిస్తోందా లేదా? అప్పుడు అలాంటి రాజు ఉన్నా అది రాజన్వతి కాదు, ఈ పిచ్చితాడు, ఈ కళ్ళు తాగిన కోతి ఎప్పుడేం చేస్తుందో తెలియదన్నట్లుగా, తెల్లవారితే ఏం నిర్ణయం ఉంటుందో తెలియదన్నట్లుగా అంతా మొత్తం ప్రపంచాన్నే కుదిపేస్తూ ఉండేటటువంటి ప్రభావం కలిగిన రాజుగారు ఉంటారు. కానీ అలాంటి రాజు కాదు ఈ జగత్తుకి ఉన్నది నిత్య రాజన్వతి. ఈ చిదచిత్తులకి నీ వల్ల అది రాజన్వతి, మంచి రాజు కలిగినది అవుతుంది ఈ ప్రపంచము అని శృతి చెప్పింది అంటున్నారు. ఇందులో ఆ శృతి వాక్యాలు వెనకాతలు మనకి చాలా ఇచ్చారు. అవి మనం నిత్యం పెద్దల ద్వారా వింటున్న మాటలే. పేజ్ నెంబర్ 292 చూడండి. అందులో ఒకటిసారి కాదు, చాలా సార్లు పరశతములైన శృతి వాక్యములు ఉన్నాయి అనడం కోసం. ఏకోహవై నారాయణ ఆసీత్ న బ్రహ్మ
నేశానః అనేటటువంటి ఒక కారణ వాక్యాన్ని మనకి ఇందులో చెప్తున్నారు. తర్వాత విశ్వమే వేదం పురుష తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్య ఆత్మేశ్వరం శాశ్వతగం శివం అచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. ఇవన్నీ మనం పెద్దల పురుష సూక్తం అనుసంధానం చేస్తున్నప్పుడు వింటూనే ఉంటాం కదా. ఇన్ని వాక్యాలలో ఈ చిదచిత్తులకి నియామకమైనటువంటి తత్వము నారాయణుడు అని చెప్పింది, తర్కసహంగా చెప్పింది, అందంగా చెప్పింది, ఇష్టంగా ప్రతిపాదన చేసింది. కనుక చిదచిత్ నియామకమైనటువంటి తత్వము శ్రీమన్నారాయణ తత్వము అనేదాన్ని ఇందులో చాలా అందంగా వివరణ చేస్తున్నారు. ఇక్కడ మనం రెండు విషయాలని తెలుసుకుందాం. ఈ జగౌ జజల్పుహు అనేటటువంటి రెండు మాటలు కూడా ఒకటి వాళ్ళ మూర్ఖత్వాన్ని తెలియచేస్తూ ప్రయోగించిన ప్రయోగం అని అనుకున్నాం. ఒకటి శృతి చెప్పినటువంటి ఆ అందమైన తీరుని భావించి చెప్తూ ఉండేటటువంటి ప్రయోగం అని అనుకున్నాం. ఇది ఎలాంటిది అంటే, ఇప్పుడు అత్తగారు ఉంది, అత్తగారు అంటే మనమే అనుకుంటున్నాం, పోనీ మనం కూడా అత్తగారులు అయినాం కాబట్టి మనమే ఉన్నాం అనుకున్నాం. మనకి ఇప్పుడు మూడ్ చాలా బాగుంది అనుకోండి, అంటే కొడుకు మీద ప్రేమ పొంగి పొరలిపోతుంది అనుకోండి, కోడల మీద కూడా అవైల్టి కోపం లేకుండా ఉన్నాం అనుకోండి, మంచి మూడ్లో ఉన్నాం అనుకోండి, అప్పుడు అమ్మా మా వాడు టిఫిన్ చేశాడా అని అడుగుతాం, మా వాడు టిఫిన్ చేశాడా అని అడుగుతాం. అదే కొంచెం మూడ్ బాగులేదండి, కొడుకు మీద కోపము కోడల మీద కోపం, ఇవాళ కోడల మీద కోపం వస్తే పట్టించుకోరు, అంతో ఎంతో కొడుకు మీద కోపం వస్తే వాడు ఎప్పుడైనా పట్టించుకుంటాడు కాబట్టి, అప్పుడు పోనీ కొడుకు మీద కోపంగానే ఉందనుకోండి, అప్పుడు కోడలతో మీ ఆయన తిన్నాడా, మీ ఆయన తిన్నాడా అంటుంది ఈవిడే, మా వాడు తిన్నాడా అంటుంది ఈవిడే. ఆ మావాడు అన్నప్పుడు ఉండే ప్రేమ, మీ ఆయన అన్నప్పుడు ఉండేటటువంటి వేరుపాటు, ఈ రెండింటిని మనం ఎలా గ్రహిస్తామో అలాగే జజల్పుహు జగౌ అనే మాటలలో అంత తారతమ్యం ఉందన్నమాట. వాళ్ళ విషయంలో వాళ్ళు అలా వదులుతున్నారండి అన్నారు, ఇక్కడ ఎంత బాగా చెప్పింది శృతి అంటున్నారనమాట. ఇలాంటి ప్రయోగం మనకు ఒక చోట కనిపిస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాలి, శృతి ప్రామాణ్యం కదా ఇక్కడ చెప్పబడుతుంది. శృతి ఉంది అంటే ఒప్పుకుంటే, అంటే పరబ్రహ్మ ఉన్నాడు అని ఒప్పుకుంటే ఉన్నవాడు, లేడు అని అంటే లేనివాడి కింద లెక్క అని తైత్తిరీయోపనిషత్తులో ఒక శృతి వాక్యం ఉంది. అసద్బ్రహ్మేతి చేద్వేద అసన్నేవ సభవతి అసద్బ్రహ్మేతి చేద్వేద అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనం తతో విదుహు అనేటటువంటి ఒక వాక్యం అన్నమాట. దానికి ఈ మధ్య శంకరాచార్య స్వామి వారు రోజు ఏవో చాలా శ్లోకాలు అర్థాలు మంచి 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 విషయాలన్నీ పెడుతూ ఉంటారు. ఈ మధ్య అంటే ఇప్పుడు మనకు అది సమన్వయం వచ్చింది, నేను వెతికి మీకు పెడతానులేండి, ఫార్వర్డ్ చేస్తాను. జనాభా లెక్కలు మామూలుగా ఎప్పుడు జనాభా లెక్కలు, ఇంకా ఇప్పుడు దాని గురించి ప్రతిదీ రాజకీయం చేసి ప్రతిదాన్ని మనం రాద్ధాంతం చేసుకుంటున్నాం కదా. జనాభా లెక్కలు ఎప్పుడు ఎలక్షన్స్ కి ముందైనా జనాభా లెక్కలు చేస్తారు, లేదా ఓటర్ కార్డు లాంటివి ఇచ్చేటప్పుడు, లేదా ఆధార్ కార్డు లాంటి వాటివి ఇచ్చేటప్పుడు ఈ జనాభా లెక్కలు చేస్తూ ఉంటారు. ఆ జనాభా లెక్కల కోసం ఒక కొంతమంది నియమింపబడతారు కార్యకర్తలు, వాళ్ళు ఆ పనిని పూర్తి చేస్తారు. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బ్రతుకున్నారు, ఎంతమంది ఏ జాతికి చెందిన వాళ్ళు, ఏ కులానికి చెందిన వారు, ఏ ఏరియాకి చెందిన వారు, ఈ వివరాలన్నీ అందులో ఉంటాయి. ముఖ్యంగా అందులో ప్రధానమైనది ఏది అంటే ఉన్నాడా లేడా, ఓటర్ లిస్ట్ లో ఉన్నాడా లేదా, జనాభా లెక్కల్లో ఉన్నాడా లేదా అనేది తెలుసుకోవాలన్నమాట. భగవంతుడికి కూడా మరి జనాభా లెక్కలు కావాలి కదా. చిదచితి రాజన్వతి అంటున్నారు అంటే మరి ఆ రాజుగారికి కూడా తన జనాభా లెక్కలు కావాలా అక్కర్లేదా, ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు, అసలు వీళ్ళు బ్రతికున్నారా లేదా అనేది భగవంతుడు కూడా జనాభా లెక్కలు వేయిద్దాము అని అనుకుంటున్నాడట. ఎవరి చేత వేయిస్తాడు అంటే ఆయన స్టాఫ్ అని పెట్టుకున్నాడు. ఎవరు ఆ స్టాఫ్ అంటే ఇదిగో సత్పురుషులు. ఈ సత్పురుషుల లాంటి వారిని జనాభా లెక్కలు వేయమని పంపించాడు ఆయన. ఇప్పుడు ఉన్నాడు లేడు, ఉన్నాడు లేడు, రెండు కాలమ్స్ పెట్టుకున్నారు అక్కడ. ఆ జనాభా లెక్కలలో ఉన్నాడు అనే కాలంలోకి ఎవరు వస్తున్నారు అంటే భగవంతుడు ఉన్నాడు అన్నవాడు ఉన్నాడు అనే టిక్ లోకి వెళుతున్నాడు, భగవంతుడు లేడు అనేటటువంటి వాడు లేడు అనే కోవలోకి వెళ్తున్నారు. ఇది భగవంతుని జనాభా లెక్కల ప్రకారం అని చమత్కారంగా పెద్దలు చెప్పిన ఓ మాటని చెప్పారు. ఉన్నాడు అన్నవాడు ఉన్నట్టు లెక్కట,
లేడు అన్నవాడు లేనట్టు లెక్కట, ఉన్నాడు అన్నవాడు ఉన్నట్టు లెక్క. ఎందుకని అంటే నీకు భగవంతుడు అంటే పక్షపాతం కాబట్టి అలా అంటున్నారండి. అంటే భగవంతుడు నేను ఉన్నానని ఒప్పుకుంటేనే ఉన్నట్టు చూస్తాడా మరి, లేకపోతే మేము లేనట్ట అంటే శాస్త్రీయంగాను అది యుక్తియుక్తమే, శాస్త్రీయంగాను అది యుక్తమే. అంతేకాదు యుక్తియుక్తమే, యుక్తికి కూడా అది లక్ష్యం. ఇప్పుడు మా నాన్న లేడు నేనున్నాను అన్నా అనుకోండి, మా నాన్న బ్రతికి లేడు అని అర్థం. అంతే తప్ప మా నాన్న లేకుండా నేను ఉండడం అనేది సాధ్యం కాదు కదా. తండ్రి లేకుండా పిల్లలు ఉండడం అనేది అసాధ్యం కదా. తండ్రి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉంటేనే నీ ఉనికి ఉన్నట్టు లెక్క. మమ అంబ వంధ్య అన్నట్లుగా ఎలాగైతే అది పొసగని మాటో మా నాన్న లేడండి కానీ నేనున్నానండి. ఇప్పుడు నాస్తికవాదం అలాంటిదే, నాకు కారణం ఎవరూ లేరు కానీ నేనైతే ఉన్నాను అంటారు. అందుకనే అసద్బ్రహ్మేతి చేద్వేద అంటారు. అందులో అస్థి బ్రహ్మేతి చేద్వేద, మా నాన్న వల్ల నేను ఉన్నాను, మా నాన్న ఉన్నాడు అందుకే నేను ఉన్నాను అని భగవంతుని యొక్క ఉనికిని చెప్పుకోవడం అన్నమాట. అంచేత పరమాత్మ తత్వాన్ని ఒప్పుకున్నవాడు ఉన్నాడు అని అన్నవాడు, ఆ ఉన్నాడు అన్నవాడు కూడా ఎలాగా అంటే ఆయన నిర్గుణుడు నిష్క్రియుడు అలా ఉన్నవాడు కాదు. ఆయన రూప గుణ విభూతులతో కూడి ఉన్నవాడు అని తెలుసుకున్నవాడైతేనే ఉన్నవాడి కింద లెక్క, లేకపోతే లేనివాడి కింద లెక్క అని భగవంతుని జనాభా లెక్కల పరిస్థితి ఇలా ఉంటుంది, పద్ధతి ఇలా ఉంటుంది అని ఆ ఉపనిషద్ వాక్యానికి చెప్తారు. ఇప్పుడు అది ఎందుకు చెప్పుకోవడం అంటే అందులో సహా అని ఒక మాట ఉంటుంది, ఏనం అనేటటువంటి ఒక మాట ఉంటుంది. సహా అంటే వాడు అని అర్థం, ఏనం అంటే వీనిని అని అర్థం అన్నమాట. ఈ సహా అనే మాట పరోక్షంగా అంటే ముఖం తిప్పుకొని ఆ వాడు ఉన్నాడా వాడిని వెళ్ళమని చెప్పండి అని అన్నాం అనుకోండి, వాడిని పొమ్మనండి అన్నాం. వాడు అనేసరికల్లా దూరం చేస్తున్నాము, ఏనం అనేసరికల్లా వీడా రారా ఒళ్ళో కూర్చోపెట్టుకున్నట్లుగా ఆదరాన్ని చూపించినట్లుగా అన్నమాట. ఎవరైతే బ్రహ్మ ఉన్నాడు అని ఒప్పుకుంటాడో వాడిని ఏనం అని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటుంది. ఆ శృతి వాక్యంలో వీడండి వీడండి మావాడండి మావాడండి అని దగ్గరికి తీసుకుంటుంది. ఆ వేద పురుషుడే బ్రహ్మ లేడు అని అన్నవాడిని సహా అసన్నేవ సహ భవతి సంతం ఏనో అని అంటారు. అలాగే ఇక్కడ కూడా జజల్పుహు అలాగే జగో అంటున్నారు. భగవంతుని యొక్క చిదచిన్ నియామకత్వాన్ని అంగీకరించకుండా రకరకాలైనటువంటి వాదాలు చేసిన వారందరి వైపు మొహం తిప్పుకొని చెప్తున్నారు, పక్కకి తిప్పుకొని వాళ్ళు జడులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగుతారు అని. కానీ ఇక్కడ శృతి దగ్గరకు వచ్చేసరికల్లా సొంపుగా చెప్తోంది, స్పష్టంగా చెప్తోంది అంటూ జగవు అనేటటువంటి మాటని ఇందులో ప్రయోగిస్తున్నారు. అది క్రియాపద ప్రయోగంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత అంటారు. అంచేత శృతి వాక్యాలు అనేక విధాలైనటువంటి అనేకములైనటువంటి శృతి వాక్యములు శ్రీమన్నారాయణుని యొక్క చిదచిన్ నియామకత్వాన్ని స్పష్టం చేస్తున్నాయి. అది అర్థం చేసుకోలేక అనేక మంది అనేక రకాలుగా దానికి కారణత్వాన్ని తెలియచేస్తున్నారు అంటున్నారు. ఈ శ్లోకం మనకి ఏ శ్లోకాన్ని గుర్తు చేస్తుంది? భట్టరు వారి శ్లోకమే. ఏది అది అంటే ఆహుర్వేదానం అనేటటువంటి శ్లోకంలో అక్కడ కూడా వారు ఇదే ప్రయోగాన్ని చేశారు. చూడండి, ఇంతవరకు నేను జగౌ అనే దాన్ని చెప్పాను, జజల్పుహు అనేదాన్ని చెప్పాను, రాజన్వతి అనేదాన్ని చెప్పాను. ఇప్పుడు శ్రీగుణరత్న కోశంలో ఆ శ్లోకంలోనూ ఈ శ్లోకంలోనూ కామన్ గా ఉండేటటువంటి మరొక పదం ఉంది. ఆ పదం ఏది గుర్తించి మనం తెలుసుకోగలుగుతామా? తలాతల్యకార్షు అన్నప్పుడు అక్కడ కూడా జడాహ తలాతల్యకార్షు అనేటటువంటి రాజన్వత్కేచిదీశం గుణినమపి గుణైస్తందరిద్రాణమన్యే భిక్షావణ్యే సురాజం భవమితి చ జడాహ తే తలాతలి అకార్షు. ఇలా రకరకాల వాదాలు చేసే వాళ్ళని జడాహ జడాహ అని భట్టర్ వారు ప్రయోగిస్తున్నారనమాట. అక్కడ అదే ప్రయోగం, ఇక్కడ
అదే ప్రయోగాన్ని మనకి సామ్యాన్ని చూసుకుంటూ ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.